సొరకాయలో సువర్ణం. వీరాచారి బంగారం పనితో జీవనం గడుపుకుంటున్న పేద కంసాలి. అతనికో ఇల్లు మాత్రం ఉంది. ఒకనాడు రైతు రంగన్న వీరాచారి వద్దకు వచ్చి, అమ్మాయికి ఓ 10 కాసులతో గొలుసు చెయ్యాలయ్యా వీరాచారి, కల్తీ లేకుండా చేస్తే నువ్వు మామూలుగా తీసుకునే మజూరీకి రెట్టింపు ఇస్తాను అంటూ 10 కాసుల బంగారానికి సరిపడిన సొమ్ము ఇచ్చి, నెల రోజుల్లోనే నగ ఇవ్వాలి సుమా, అమ్మాయిని అత్తారింటికి పంపించాలి అన్నాడు రంగన్న. తమరింతగా చెప్పాలా బాబు, నా సంగతి మీకు తెలుసు కదా, మీ ఇష్టం వచ్చినంత మజూరీ ఇవ్వండి, కల్తీ లేకుండా చేసిస్తాను అన్నాడు వీరాచారి. వీరాచారి మరునాడే పని ప్రారంభించాడు. 10 కాసుల బంగారాన్ని కరిగించి ముద్ద చేసి సాగ్గొట్టడం మొదలెట్టాడు. అనుకున్న నెల రోజుల కంటే ముందుగానే ఇవ్వాలనుకున్నాడు. ఒక సుత్తి దెబ్బ గురి తప్పి బంగారం ముక్క చివర తగిలింది. అంతే, రివ్వుమని ఎగిరిపోయింది. రివ్వుమనే శబ్దం తప్ప ముక్క మాత్రం కనపడలేదు. ఇంటి చూరులోకి దూసుకుపోయిందనుకున్నాడు. కానీ అటువంటి శబ్దం ఏమీ వినబడలేదతనికి. కాబట్టి ముక్క బయటికి పోయిందని నిర్ణయించుకున్నాడు. ఆ శబ్దం వెళ్ళిన దిశలోనే వీధంతా గాలించి చూశాడు. చుట్టుపక్కల ప్రదేశమంతా వెతికాడు. ఇరుగు పొరుగు వారంతా వచ్చి చాలా జాగ్రత్తగా ప్రతి అంగుళం స్థలం విడిచిపెట్టకుండా వెతికారు. కానీ లాభం లేకపోయింది. వీరాచారి భార్య బోరున ఏడుస్తుంది. పెద్ద రైతులతో వ్యవహారం, మన ఇల్లంతా అమ్మినా 10 కాసుల బంగారం రాదు. ఆసామికి ఏం సమాధానం చెప్పాలి? పోయిందంటే నమ్ముతారా ఎవరన్నా? ఇల్లు సోదా చేసి పోయిందని బొంకుతున్నాడని మమ్మల్ని జైలు పాలు చేస్తారు అంటూ తల బాదుకుంది. వీరాచారికి నీరసం వచ్చేసింది. తిండి తిప్పలు లేకుండా మంచాన పడ్డారిద్దరూ. ఈ విషయం తెలిసి ఆసామి వచ్చాడు. వీరాచారి అతని భార్య వెంకాయమ్మ దేవుని మీద ప్రమాణం చేసి చెప్పారు, ఏ నాటికైనా మీ బంగారం మీకు ఇస్తామయ్యా, మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని దొంగలని మాత్రం అనకండి బాబు అని కాళ్ళ వేళ్లా పడ్డారా దంపతులు. రంగన్నకు ఏమనడానికి తోచలేదు, తొందరపడలేదు. వీరాచారి నిజాయితీపరుడని, డబ్బుకు కక్కుర్తిపడే మనిషి కాడని ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. అందుకనే అతడేమీ ఆస్తి సంపాదించుకోలేకపోయాడని కూడా కొందరు అంటూ ఉంటారు. సరే, ఇంకా వెతకండి, అమ్మాయికి నగ పెట్టుకునే యోగ్యత ఉంటే దొరుకుతుంది, లేకపోతే వచ్చే పంటలో చేయించుకుంటుంది అంటూ వాళ్లను ఓదార్చాడు రంగన్న. నీవు బెంగపడి తిండి మానేస్తే ఎలాగయ్యా? నీవు దృఢంగా ఉండి పనిచేస్తేనే కదా ఈ గంజి మెతుకులు నోటికందేది. ఏదో పని చేసుకో అంటూ వెళ్ళిపోయాడు రంగన్న. అతని మాటలకు అంతా ఆశ్చర్యపోయారు. నీ దొంగ వేషాలు నా వద్ద పనికిరావు. నా బంగారం నాకు తక్షణం ఇవ్వకపోతే నిన్ను జైలుకు పంపిస్తా, తెలిసిందా అంటాడేమో అనుకున్న ఇరుగు పొరుగు వాళ్లకు నిరాశే ఎదురైంది. రంగన్నని దేవుడిలాంటి వాడని అనుకోకుండా ఉండలేకపోయారు మరికొందరు. వీరాచారి, వెంకాయమ్మ రంగన్నకు దండం పెట్టారు. బంగారం దొరికితే నీ గుడికి వచ్చి తలనీలాలు ఇస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది వెంకాయమ్మ. రోజులు గడుస్తున్నాయి. వీరాచారి 10 రోజులు మంచాన పడి ప్రాణం మీద తీపి కొద్దీ గుండె రాయి చేసుకుని గంజి తాగుతున్నాడు. ఆ రోజు గంజి తాగి కొట్టులో కూర్చున్నాడు. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. 10 కాసుల బంగారం వారికి ఎన్నేళ్లకు ఇవ్వగలను, అసలు ఎలా ఇవ్వగలను అనుకుంటూనే, ఇల్లుంది కదా, అంతగా అవసరమైతే అమ్మేసి వారి బంగారం వారికి ఇచ్చేస్తాను అనుకుని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఈ నిర్ణయం వెంకయ్యమ్మకు మాత్రం చెప్పలేదు. కారణం, మంచాన పడుతుందన్న భయం. వారం రోజులకు వీరాచారి మామూలుగా మారి పని చేసుకోసాగాడు. బంగారం చూడడంతో అతనికి పాత సంగతి గుర్తుకు వచ్చి ఏడ్పు వచ్చింది. అంతలో వంటగదిలో నుండి భార్య వచ్చి, ఏమండి, ఈరోజు వంటకు కాయలు లేవు, మీరు బజారుకు వెళ్ళి తీసుకురండి అన్నది. నా వద్ద డబ్బులు లేవు, ఏదో ఇంట్లో ఉండే దానితో ఈ రోజుకు సరిపెట్టుకో అంటూ వీరాచారి తల పైకెత్తి, మన ఇంటి ముందు పెంచుతున్న కాయల్లో ఏదో కోసి వండు అన్నాడు. వెంకాయమ్మ బయటికి వెళ్ళి సొరకాయల్లో బాగా పెద్దగా ఉన్న దాన్ని కోసి భర్తకు చూపి, ఈ రోజుకు దీన్ని సరిపెట్టుకుంటాను, రేపు మీరు బజారుకు వెళ్ళి ఏదో కాయలు తీసుకురావాలి అంటూ వంటగదిలోకి వెళ్ళింది. వెంకాయమ్మ సొరకాయను 2గా కోయాలనుకుని కత్తితో కోసింది. కానీ కత్తి
సొరకాయను సగం కోసి ఆగిపోయింది. కత్తికి అడ్డంగా ఏదో తగిలిందని సొరకాయలోకి చూసింది. సొరకాయ లోపల బంగారం ముక్క కనపడింది. వెంకాయమ్మ ఆశ్చర్యంతో బంగారం ముక్కను బయటికి తీసింది. ఇంతలో ఏమండోయ్, బంగారం దొరికింది, బంగారం దొరికింది అంటూ పరుగు పరుగున వచ్చింది వెంకాయమ్మ. ఏది, ఎక్కడ దొరికింది అంటూ వీరాచారి ఎదురెళ్ళాడు. ఇదిగోనండి బంగారం అంటూ సొరకాయ చేతిలో పెట్టింది. బంగారం బంగారం అంటూ నీ ఇల్లు బంగారంగాను సొరకాయ చేతిలో పెడతావేంటి అంటూ ఊరిమాడు వీరాచారి. సొరకాయ కోస్తే కత్తిపీటకు కంగున తగిలింది. చూసేటప్పటికి బంగారం ముక్క. అట్లాగే మీ వద్దకు తెచ్చేశాను అంటూ హడావిడిగా చెప్పేసింది భార్య. దానిలో ఉన్న బంగారం ముక్కను చూశాడు వీరాచారి. అరే బంగారం, అదే ముక్క సొరకాయ పొట్టలో దూరిందన్నమాట అనుకున్నాడు వీరాచారి. వెంకాయమ్మ కేకలు విని ఇరుగు పొరుగు వారంతా గుంపు చేరారు. అందరూ ఆశ్చర్యపోయారు. సొరకాయను మరీ చూశారు. అందులోకి ఎలా వెళ్ళింది అని ఆలోచనలో పడ్డారు. ఒక ముసలాయన ముందుకు వచ్చి, ఇదంతా చిత్రంగానే ఉంది, ఇది ఎలా అందులోకి వెళ్ళిందో తెలుసుకోవాలి అన్నాడు. అవునవును అన్నారు జనం. సొరకాయలోకి సువర్ణం వెళ్ళడం ఏమిటి, అంతా మాయగా ఉందే అంటూ వీరాచారితో, అసలు ఎక్కడ కూర్చుని బంగారం మీద దెబ్బ వేశావో, ఎలా కొట్టావో చూపించు అన్నాడు. వీరాచారి ఒక ఇనప ముక్కను తీసుకుని బంగారం ముక్కను కొట్టినట్టు దాన్ని కూడా కొట్టాడు. ఇనుప ముక్క రివ్వుమని ఎగిరి ఎదురుగా ఉన్న నాంచారమ్మ పెరటి తోటలోని సొరపాదులో పడ్డది. అందరూ ఆశ్చర్యపోయారు. ముసలాయన దృష్టి సారించి ఒక్క నిమిషం ఆలోచించాడు. ఇదంతా దైవఘటనరా వీరాచారి, నీవు అదృష్టవంతుడివి. నీ బంగారం రివ్వున వచ్చి సొరకాయలో దూరిపోయిందని తెలుసుకోవడం ఏమంత గొప్ప విషయం కాదు. సొరకాయ అప్పుడు పిందెగా ఉండడం వల్ల ఆ రంధ్రం పొడిపోయి కాయ పెరిగింది. ఆ కాయతో పాటు నీ బంగారం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తుందనే సూక్తికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి అంటూ ముసలాయన కూర్చున్నాడు. అందరూ నిజం నిజం అన్నారు. నగ పూర్తి చేసి రంగన్నకిచ్చాడు. వీరాచారికి వెంకాయమ్మకు కొత్త బట్టలు పెట్టాడు రంగన్న. అవి ధరించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ తిరుపతికి వెళ్ళి తలనీలాలిచ్చి సుఖంగా వచ్చారా దంపతులు. అప్పటి నుండి వీరాచారి బంగారం పని చాలా జాగ్రత్తతో చేయసాగాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.